Hi students, this is K. Mujakar, lecturer in commerce. In previous video, we have discussed about the types or classifications or categories of entrepreneur. In today's video, we can discuss about the characteristics of entrepreneur. The characteristics is also known as features of ఎంటర్ప్రెన్యూర్. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఎంటర్ప్రెన్యూర్కి ఎలాంటి లక్షణాలు ఉండాలి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్ వీ కెన్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. Before going to discuss this video, please subscribe my channel, like, share and comment. Due to sharing this video to many students, we can get more benefit to them also. Okay, here what is the first characteristics means innovation. Almost all entrepreneur, about entrepreneur we are discussing about the innovation concept only. మనకు తెలిసిందే ఇన్నోవేషన్ ఎలా ఉండాలి, కొత్తదనం ఆలోచించాలి. ఇన్నోవేటివ్ అంటే నాట్ ఓన్లీ కొత్తదనం తయారు చేయడం కాదు, he had to be more innovative in anything. For example, any losses has been came to our organization. Any losses has been came to our organization. It may be several reasons. ఏదైనా లాసెస్ వచ్చింది COVID-19 వల్ల కానీ, లేకపోతే ప్రీవియస్లో వచ్చిన డిమానిటైజేషన్ వల్ల కానీ, లేకపోతే కరెన్సీస్ రెడ్యూస్ అవ్వడం వల్ల కానీ, పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కానీ, మనము ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్లో బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాలసీస్లో మనము 2 types ఆఫ్ ఎన్విరాన్మెంట్ డిస్కస్ చేసినాం. ఏమిటది? ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్ వలన పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు, ఎందుకంటే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ని మనము కంట్రోల్ చేయగలమా? చేయలేము. బియాండ్ ద ఎన్విరాన్మెంట్. అలాంటి సిచ్యువేషన్స్లో వీడు కొత్తదనము అయితే తయారు చేస్తున్నాడు, కాకపోతే వీడు ఇన్నోవేటివ్గా కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎలాంటి ఇన్నోవేటివ్గా ఆలోచించాలంటే నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి COVID-19 వలన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఏమైపోయింది, ఎంటైర్ టోటల్ రవాణా ఏమైపోయింది, స్తంభించిపోయింది, అస్తవ్యస్తం అయిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్లో వీడు రా మెటీరియల్స్ రాదు, అమెరికా నుంచో చైనా నుంచో లేకపోతే రా మెటీరియల్స్ అనేది మన ఇండియాకి రావడం లేదు. వీడు ఆ రా మెటీరియల్స్ పైనే ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్ డిపెండ్ అయి ఉన్నాడు అనుకుందాం. అలాంటి సిచ్యువేషన్స్లో వీడు ఆ రా మెటీరియల్స్ రాదు కదా, రాకపోయేసరికి ఏమవుతుంది, వీడు బిజినెస్లో లాసెస్ రావడం అనేది మొదలవుతుంది. ఎందుకంటే బిజినెస్ లాసెస్ రావడమే కాదు, వీడు లయబిలిటీస్ కట్టలేడు, ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేడు, షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్ ఇవ్వలేడు, డిబెంచర్ హోల్డర్స్కి ఇంట్రెస్ట్ పే చేయలేడు. ఇలా వరుసగా లయబిలిటీస్ వచ్చి కంపెనీ లాక్డౌన్కి సిచ్యువేషన్కి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్లో వీడు ఇన్నోవేటివ్గా ఎలా ఆలోచించాలంటే శానిటైజర్స్ తయారు చేయడం. ఇలాంటిది COVID-19 సిచ్యువేషన్స్లో శానిటైజర్స్ని కొత్త రకంగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు మాస్క్ మనము ముందుగా నార్మల్ క్లాత్ మాస్క్ వస్తుంది, కొత్తగా నెక్స్ట్ ఏమైపోయింది N95 మాస్క్ వచ్చింది. లేటర్ ఆన్ ఇప్పుడు గవర్నమెంట్ స్టాప్ చేసేసింది N95 మాస్క్ అనుకుందాం. ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది N95 మాస్క్ స్టాప్ చేసేయండి అని. ఇలాంటి స్టాప్ చేసేస్తే నెక్స్ట్ దీంట్లోనే ఎలాంటి మార్పులు తేవాలి, ఓకేనా? నెక్స్ట్ దాంట్లో ఎలా అప్గ్రేడేషన్ అవ్వాలని మనము ఆలోచించుకోవాలి. ఓకే, దీన్ని ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒకవేళ N95 మాస్క్కు ఏం చేసింది, గవర్నమెంట్ స్టాప్ చేసేసింది కదా. ఆల్రెడీ మన దగ్గర మాస్క్ తయారు చేయాలని మనం ఇన్నోవేటివ్గా ఆలోచించినాము, తయారు చేస్తున్నాము కొత్త మాస్క్. సడన్గా N95 స్టాప్ చేసేసరికి మన దగ్గర స్టాక్ ఉండిపోయింది. అలాంటి సిచ్యువేషన్స్లో మనము కొన్ని ఏరియాలో మనము సేల్స్ చేయలేం, అవును కదా. మనము ఆల్రెడీ చెప్పిన్నాము టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్లో ఇన్నోవేటివ్ ఎంటర్ప్రెన్యూరు డెవలప్డ్ కంట్రీస్లో సేల్ చేస్తూ ఉంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేటివ్ ఉంటే ప్రోడక్ట్ ఉంటే ఎక్కడైనా సేల్ అవుతుంది. కాకపోతే అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఏమవుతుంది, కొన్నిసార్లు ప్రైసెస్ ఎక్కువ ఉండడం వలన, కొన్నిసార్లు వాళ్ళకి కొన్ని ట్రైబల్ ఏరియా పీపుల్ అంటే అడవి జాతి వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ఏం చేస్తూ ఉంటారు, ఆ ప్రోడక్ట్స్ కొనరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎవరికి వెళ్తాయి ఆ ఛాన్స్? నెక్స్ట్
అడాప్టివ్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఇమిటేటివ్ ఎంటర్ప్రెన్యూర్కి అవకాశం వెళ్తుంది అని మనం చూసినాం. ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్లో వీడు ఇన్నోవేటివ్గా ఏం ఆలోచించాలంటే తప్పకుండా ఆ స్టాక్ మిగిలిపోయింది దాన్ని కొంత తక్కువ ప్రైసెస్ పెట్టుకొని వేరే వాళ్ళకి సేల్ చేసేయాలి. అలా ఇన్నోవేటివ్గా కూడా వీళ్ళు ఆలోచించాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ రిస్క్ టేకింగ్ అండ్ హౌ అన్ ఎంటర్ప్రెన్యూర్ షుడ్ టేక్ అండ్ రిస్క్ ఇన్ ది బిజినెస్. వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఇన్నోవేషన్. ఇంకా ఇన్నోవేషన్ చెప్పుకోవాలంటే ప్రత్యేకంగా మార్కెటింగ్లో ఎలాంటిది స్ట్రాటజీ వీడు ఆలోచించాలి. ఇప్పుడు అమెజాన్ వాడు ఏం చేసినాడంటే రైట్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేసినాడు. అక్కడ మనము ఎలాంటిది ఎగ్జాంపుల్ అని నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్స్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి రీచ్ కావడానికి ప్రైసెస్ ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకు కారణం ఏమి? ఇప్పుడు కూల్ డ్రింక్స్ అయినా కానీ సోప్స్ అయినా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఫైనల్ కన్స్యూమర్ అంటే కస్టమర్స్కి రీచ్ అయ్యే వరకు ప్రైసెస్ ఎందుకు తీసుకుంటా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యానుఫ్యాక్చర్ అంటే తయారీదారుడి నుంచి నెక్స్ట్ ఎవరికి వెళ్తా ఉంది? హోల్సేలర్ టు రీటైలర్, నెక్స్ట్ కస్టమర్. ఇక్కడ 5 రూపీస్ ప్రోడక్ట్ అంటే ప్లస్ 2 7. ఇక్కడ హోల్సేలర్కి వచ్చేసరికి 7 రూపీస్ అయింది. మళ్ళీ రీటైలర్కి వచ్చేసరికి 9 రూపీస్ అయింది. కస్టమర్కి వచ్చేసరికి రీటైలర్ మళ్ళీ ఒక 10 రూపీస్ స్టార్ట్ చేసుకున్నాడంటే ఆటోమేటిక్గా 11 రూపీస్కి వచ్చి చేరుతుంది. అవునా కదా? అంటే అందరూ బెనిఫిట్స్ అయితే పొందుతున్నారు, కాకపోతే ఎంటైర్గా కన్స్యూమర్ అయితే లాస్ అవుతున్నాడు. కాకపోతే ఈ అమెజాన్ వాడు ఏం చేసినాడు, కొన్నిసార్లు ఎలాంటి ఇన్నోవేటివ్ థాట్ ఆలోచించినాడంటే మీకే తెలిసిందే. ఇక్కడ ఎవరెవరు ఎలిమినేట్ అయిపోయినారు? ఐఎమ్ గివింగ్ ద అనదర్ టైమ్ బ్రష్ హియర్, సీ హియర్. అమెజాన్ వాడు ఏం చేసినాడు, మ్యానుఫ్యాక్చర్ సేమ్ అలాగే వేసుకుంటున్నాను ఒక డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. మ్యానుఫ్యాక్చరర్, హోల్సేలర్, రీటైలర్, కస్టమర్. యాక్చువల్గా డైరెక్ట్గా 5 రూపీస్ నుంచి వీడి దగ్గర 11 రూపీస్ అవుతుంది కదా. అలాంటి సిచ్యువేషన్స్లో వీడికి 2 రూపీస్ ఇవ్వాలి మనం. అలాంటి సిచ్యువేషన్స్లో వీడు ఏం చేస్తున్నాడు, మిడిల్ మ్యాన్ని ఎలిమినేట్ చేసేస్తున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ 4 రూపీస్ మనకి మిగిలింది అనుకుందాం. అప్పుడు ఆటోమేటిక్గా 4 రూపీస్ మనకి సేవ్ అయినట్టే. ఆటోమేటిక్గా వీడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటిక్గా 11కి కస్టమర్ చేరుతా ఉందంటే వీడు 3 రూపీస్ ప్రాఫిట్ పెట్టుకున్నా కానీ యాక్చువల్గా హోల్సేలర్కి 2 రూపీస్కి ఇస్తున్నాడు. కాకపోతే వీడు ఇంకా 1 రూపీ యాడ్ చేసి 3 రూపీస్ పెట్టుకున్నా కానీ ఏమవుతుంది? ఓకే, ఐఎమ్ యూజింగ్ అనదర్ టైమ్ హియర్ ఇన్ ఆర్డర్ టు గివ్ సమ్ క్లారిటీ. 5 రూపీస్ ప్లస్ 3 రూపీస్ డైరెక్ట్గా కస్టమర్కి ఇచ్చినా కానీ ఏమైపోయింది? 8 రూపీస్. కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఆలోచిస్తాడు? 11 రూపీస్లో 8 రూపీస్ పోతే 3 రూపీస్ సేవ్ అయిపోయింది. కాకపోతే అమెజాన్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైపోయింది? ప్రాఫిట్ ఇంక్రీజ్ అయినా 3 రూపీస్ 1 రూపీ వీడికి ప్రాఫిట్ ఎక్కువైంది, అంటే కోట్లలో బెనిఫిట్ వచ్చింది. అదే కస్టమర్కి 3 రూపీస్ సేవ్ అయింది. అలా ఇన్నోవేటివ్గా ఆలోచించినాడు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్స్ కానీ ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ ట్రేడింగ్. అలాంటి ఇన్నోవేటివ్ ఉండాలి అని నేను చెప్తున్నాను. అలాంటిది ఇన్నోవేషన్ ఉండాలి ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్కి. నెక్స్ట్ రిస్క్ టేకింగ్. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఉంది, రిస్క్ కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సడన్గా N95 మార్క్స్ స్టాప్ చేసేస్తే రిస్క్ అనేది నీకు ఏర్పడిపోయింది కదా. వాట్ ఆర్ ద రిస్క్ యు ఆర్ టేకింగ్ ఇన్ కేస్ ఆఫ్ ఎంటైర్ లాస్ బిజినెస్ ఇన్ దిస్ COVID-19? వాట్ ఆర్ ద రిస్క్ ఇంపాక్ట్ యు ఆర్ టేకింగ్? హౌ ద రిస్క్ టేకింగ్ ఆబ్జెక్టివ్ యూ షుడ్ బి టేకెన్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు risk taking or take for example any risk has been occurred to you. First of all, for that risk you should identification of problem, then after identification of problem you should search for the various alternatives. In that alternatives you should take one best alternative and implement for that solution. ఒక ప్లాన్ ఆలోచించుకుని ఒక ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ అయితే దాని పరంగా నువ్వు ఏ విధంగా ఆల్టర్నేటివ్స్ వెతుక్కోవాలి, అందులో బెస్ట్ ఆల్టర్నేటివ్ తీసుకొని యూ షుడ్ మేక్ ఏ సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈజ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అండ్ ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ షుడ్ నాట్ లూజ్ హిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వై? బికాస్ హిస్ ఎంటర్ప్రెన్యూర్ పైన లాట్ ఆఫ్ పీపుల్ డిపెండ్ అయి ఉంటారు, లైక్ మేనేజర్స్ కానీ లేకపోతే ఎంటైర్ ఆర్గనైజేషన్ లైక్ ఎంప్లాయీస్, షేర్ హోల్డర్స్,
debenture holders, customers, internal users of the organization, external users of the organization. We have discussed about the internal users and external users of the organization in accounting standards and reporting. He should have never lose the self confidence. Even though ఒకవేళ కంపెనీలో మార్కెటింగ్ ట్రెండ్స్లో నష్టాలు వచ్చినా he should not lose his confidence. He should have dare to face that stiff competition. Okay, next one is he had to set the goal. Every అంటే ఈ యొక్క ఎంటర్ప్రెన్యూర్కి ఇలాంటి లక్షణం కూడా ఉండాలి, అంటే గోల్ సెట్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ 2019 110 crores he has been set at the goal. Then 2020 he should set for 11 crores. He should be set for 11 crores అనేది గోల్ సెట్టింగ్ చేసుకుంటూనే వీడు ముందుకెళ్ళగలము. నెక్స్ట్ వన్ ఈస్ అకౌంటబిలిటీ. హీ షుడ్ హ్యావ్ అకౌంటబిలిటీ అంటే రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ హ్యాస్ ద అనదర్ క్యారెక్టరిస్టిక్స్ ఈస్ of entrepreneur is accountability. Every entrepreneur should have an accountable towards the customers. Already we have discussed in business environmental policy. Every person has to certain type of accountability. He should follow some of the procedures and he should follow some of the rules and regulations according to the situation. Compulsory every entrepreneur should follow an corporate governance, means proper rules and regulations, proper procedure he should be follow. ప్రతి ఒక్క కస్టమరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ ఏం చేస్తున్నాడు, కస్టమర్స్కి ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాడు, అంతేగాని హీ షుడ్ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. కస్టమర్కి ఎలాంటి క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ తయారు చేయాలి, సొసైటీకి ఎలాంటి బెనిఫిట్ చేయాలి. హీ షుడ్ నాట్ గివ్ ఇన్జస్టిఫైడ్, ఎలాంటిది అన్యాయం చేయకూడదు, వాడి బాధ్యత వహించాలి. నెక్స్ట్ ఏమిటంటే హార్డ్ వర్క్. ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్ హిస్ టు బి మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్స్ ఈజ్ హార్డ్ వర్క్. వితౌట్ హార్డ్ వర్క్ వీ కాంట్ సక్సీడ్ ఇన్ ఎనీవేర్. నెక్స్ట్ వన్ ఈజ్ మోటివేషన్. ఫర్ ఎగ్జాంపుల్ an entrepreneur should motivate he himself. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ప్రెన్యూర్ మోటివేషన్ను ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనం చూసింటాం, ఫండ్స్ ఇచ్చి మోటివేట్ చేస్తుంది. మోటివేటెడ్ ఎంటర్ప్రెన్యూర్లో మనం డిస్కస్ చేసాం. కాకపోతే ఇక్కడ మోటివేషన్ క్యారెక్టరిస్టిక్స్ ఏమిటంటే ఎవ్రీ ఎంటర్ప్రెన్యూరు తనకు తానే మోటివేట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ లాసెస్, ఇన్ కేస్ ఆఫ్ ఎనీ యాక్టివిటీస్, ఇన్ కేస్ ఆఫ్ gains or whatever it may be, whatever the situations has been occurred by that person, he has to motivate he himself. Then only he can succeed in the entire business organization. Next characteristics features is organizing abilities. ప్రతి ఒక్క ఎంటర్ప్రెన్యూర్కి ఆర్గనైజింగ్ ఎబిలిటీ అనేది క్యాపబిలిటీ, అంటే ఒక సంస్థని ఆర్గనైజేషన్ చేసే ఎబిలిటీ ఉండాలి. మనం ఆర్గనైజింగ్ ఎబిలిటీస్ అనేది స్కిల్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్లో కూడా మనము డిస్కస్ చేసినాం. అది కూడా ఒక స్కిల్గా చెప్పుకోవచ్చు, దాన్ని మనము ఒక లక్షణంగా కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ కెపాసిటీ టు అజ్యూమ్ వర్క్. ఎవ్రీ ఎంటర్ప్రెన్యూర్, ఇట్ మే బి ఎనీ టైప్ ఆఫ్ బిగ్ వర్క్ ఆర్ లార్జ్ వర్క్, స్మాల్ వర్క్, మీడియం వర్క్, ఎలాంటి వర్క్ అయినా సరే, ఇట్ మే బి లార్జ్, ఇట్ మే బి మీడియం ఆర్ ఇట్ మే బి స్మాల్, వాట్ ఎవర్ మే బి టైప్ ఆఫ్ వర్క్, he has to be capacity, he has to be capable. Then only he can succeed in this competitive world. This is one of the characteristics of the entrepreneur. Then another characteristics of the entrepreneur is nothing but the total commitment. He should be one commitment, nothing but ఇంకా సినానిమ్స్లో చెప్పుకోవాలంటే గోల్ సెట్టింగ్ కూడా మనము చెప్పుకోవచ్చు, బట్ స్మాల్ వేరియేషన్ ఐ విల్ గివ్ హియర్. ఇన్ గోల్ సెట్టింగ్ హీ ఈజ్ జస్ట్ టార్గెటింగ్ ద ప్రాఫిట్స్, మనము ఎలా ముందుకు వెళ్ళాలి కాంపిటీషన్ వరల్డ్లో అని. ఇక్కడ కమిట్మెంట్ అంటే టోటల్ కమిట్మెంట్ అంటే ఓవరాల్గా ఎంటైర్ సొసైటీ పైన, అంటే ఇంటర్నల్ యూజెస్ పరంగా ఎలాంటి మేనేజ్ చేసుకోవాలి, హౌ టు డిరైవ్ ద గుడ్ బెనిఫిట్స్ అలాంటిది he should be, every entrepreneur should be total commitment. Not only these characteristics, still a lot of characteristics are there in this entrepreneur, you can write on your own. And not only that, beyond this I am giving another one of the important characteristics. Here should be a personal responsibility, that is nothing but the accountability only. He should be take initiative. These are the various characteristics features. Once again I am revising, observe it. An entrepreneur should have a innovative talent. In case of any losses, he should be the risk taker. In any losses, he should never lose his self-confidence. Next, he has to target his goals. Next, he should have a accountability, అంటే
బాధ్యత వహించాలి. నెక్స్ట్ హీ షుడ్ హ్యావ్ ఏ హార్డ్ వర్క్, దెన్ హీ షుడ్ హ్యావ్ ఏ మోటివేషన్, దెన్ ప్రతి సమస్యని మేనేజ్ చేసే ఆర్గనైజింగ్ కేపబిలిటీ అండ్ కెపాసిటీ ఉండాలి. అంటే నెక్స్ట్ ఎలాంటి వర్క్ ఇచ్చినా సరే హీ హెస్ టు బి కెపాసిటీ అండ్ ప్రతి తన యొక్క వర్క్ ఎంటైర్ వర్క్కి ఒక టోటల్ కమిట్మెంట్ అనేది ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ my channel. If you have any doubts, you can comment in my YouTube channel. In next class we can discuss another beautiful video of the entrepreneurship and MSME. Thank you for watching. Signing up.